నమస్తే అందరికీ. నేను దేవేందర్, దేవయోగశాల నుండి. ఈరోజు మనం మాట్లాడబోయేది సూర్య నమస్కారం గురించి. ఇది యోగలో అత్యంత ప్రాచీనమైన మరియు శక్తివంతమైన సాధన. సూర్య నమస్కారం అనేది మన భారతీయ యోగ సాంప్రదాయంలో చాలా ప్రాచీనమైన సాధన. ఇది కేవలం శారీరక వ్యాయామం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక యజ్ఞం లాంటిది. ప్రాచీన కాలంలో మన ఋషులు సూర్యుని జీవశక్తి మూలంగా భావించారు. సూర్యుడు కేవలం కాంతి, ఉష్ణం ఇచ్చేవాడు కాదు, మన శరీరానికి, మనస్సుకి, ప్రాణానికి శక్తి ఇచ్చే దేవత అని నమ్మకం. సూర్య నమస్కారాన్ని మొదటిగా బుద్వేగంలో ప్రస్తావించారు. అందులో సూర్యుడి స్తోత్రాలు ఉన్నాయి. ఉదయం సూర్యోదయ సమయంలో ఆయనకు నమస్కారం చేయడం ఒక సాంప్రదాయంగా ఏర్పడింది. యోగ సాధనలో ఈ నమస్కారాలు భౌతికంగా 12 ఆసనాల రూపంలో అభివృద్ధి చెందాయి. ప్రతి ఆసనం సూర్యుని శక్తిని స్వీకరించే విధంగా రూపుదిద్దుకుంది. ప్రతి ఆసనంలో శ్వాసతో పాటు మంత్రాలు చెప్పడం వల్ల మన శరీరం, మనస్సు, శ్వాస ఇవన్నీ సమతుల్యమవుతాయి. ఈ విధంగా సూర్య నమస్కారం అనేది శరీరానికి బలాన్ని, మనస్సుకు స్థిరత్వాన్ని, ప్రాణానికి శక్తిని ఇచ్చే సంపూర్ణ సాధన. అయితే ప్రతి ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారం చేయడం ద్వారా మనసులో జీవశక్తిని మెలుకొల్పుతాం. ఇది యోగ యొక్క సంపూర్ణ రూపం. నమఃశివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.